అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి గల వారికి రేపటి రోజున అనగా మంగళవారం నాడు అనగా మార్చి 24వ తేదీ వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు తెలుసుకోబోతున్నారు, ఎటువంటి పరిహారాలను చేయడం వల్ల, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి శుభ పరిణామాలు ఎదురవుతాయి, అలాగే వారి యొక్క అనుకూల సమయాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఎవరికైనా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు తప్పకుండా అర్థమై తీరుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391883313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఒక్కసారి అయితే మన గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కార మార్గం అయితే తప్పకుండా చూపిస్తారు. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే గనక వీరు ఎంతో మృదు స్వభావాలను అయితే చెప్పుకోవచ్చు. ఎంతో నిజాయితీగా ఉంటారు. పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను లోపల ఎంతో మంచి మనసు కలిగిన వారు. ఒక్కసారి నమ్మితే ఆ నమ్మకాన్ని కోల్పోతే మాత్రం తిరిగి పొందడం అనేది చాలా కష్టమవుతుంది. బయటకు కనిపించే వ్యక్తిత్వం ఒకటి, కానీ లోపల ఉన్న ఆలోచనలు, భావాలు చాలా పూర్తిగా ప్రపంచం లాంటివి అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గలవారు చాలా లోతుగా ఆలోచించే తత్వం గలవారు. సాధారణంగా ఆలోచించరు, కాస్త భిన్నంగా కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం వెతుక్కుంటూ ఉంటారు. అలాగే స్థితిగతులను అనుసరించి వారు మాట్లాడే మాటలు కొన్నిసార్లు ఇతరులకు అర్థం కాకపోవచ్చు, కానీ లోపల వాళ్ళు చాలా క్లారిటీగా అయితే ఆలోచిస్తూ ఉంటారు. హృదయం ఎప్పుడూ కూడా చాలా మృదువుగా ఉంటుంది. కఠినంగా, సైలెంట్గా, దూరంగా ఉంటారు. కానీ వీరి యొక్క మనసు చాలా మంచిది అని అయితే చెప్పుకోవచ్చు. ఎంతో సున్నిత స్వభావాలనైతే చెప్పుకోవచ్చు. ఎవరికైనా సహాయం చేయడానికి ముందుంటారు. అలాగే వీరి యొక్క బాధను, ఇతరుల బాధను కూడా వీరి బాధగా అయితే భావిస్తూ ఉంటారు. వీరి బాధను బయటకు ఎవరికి చెప్పరు. అటువంటి బలహీనతలు, బలం కూడా వీరి యొక్క బాధ, కోపం, ఆనందం అన్నీ బయటకు ఎక్కువగా చూపించరు. ఎవరికి ఏం జరుగుతున్నా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సమస్యలను తామే ఎదుర్కొంటూ ఉంటారు. చాలాసార్లు ఒత్తిడికి కూడా గురవుతూ వీరి యొక్క జీవితంలో ఎదగడానికి కష్టపడుతూ ఉంటారు. ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. సహజ లక్షణాలు నీతి, నిజాయితీ, సహనం, సహాయం, మనసు, లోతైన ఆలోచన, బాధ్యత ఇవన్నీ కూడా వీరి యొక్క లక్షణాలు, బలహీనతలను కూడా చెప్పుకోవచ్చు. అతిగా ఆలోచించడం, ఎక్కువగా ఆలోచించడం, భావాలను దాచుకోవడం, ఒంటరిగా ఉండడం, నమ్మకం కోల్పోయే దూరం, అలాగే ఇటువంటివన్నీ కూడా వీరి యొక్క బలహీనతలో ఒక భాగం అని చెప్పుకోవచ్చు. వీరు ఎవరినైనా ఒక్కసారి ప్రేమపూర్వకంగా అంకితంగా అవుతూ ఉంటారు. వీరి యొక్క ప్రేమను, భావాలను వ్యక్తపరచడంలో కాస్త ఆలస్యం చేసుకుంటారు. లేకపోతే రేపటి రోజున చిన్న చిన్న సంకేతాలు కూడా పెద్ద పెద్ద మార్పులను తీసుకొని వస్తాయి. ప్రత్యేకంగా వీరు ఎంచుకునే రంగును చూసి, వీరి యొక్క సంఖ్యను చూసి, ప్రయాణించే దిక్కును చూసి కొంతమంది అయితే ఈ అత్యంత శుభప్రదమైన రంగులు నీలంగా భావిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క నీలం అనేది యొక్క రాశి గల వారికి ఎంతో మనశ్శాంతిని అయితే ఇస్తుంది. ఈ యొక్క నిర్ణయాలను సరిగ్గా తీసుకునేలాగా చేస్తుంది. వృత్తి వ్యాపార రంగాల్లో మంచి అవకాశాలను కూడా, సత్ఫలితాలను కూడా ఇస్తుంది. రేపటి రోజున వీరికి చాలా అదృష్టం కలిసి వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశి గల వారికి అయితే నీలం రంగు షర్ట్ కానీ, చీర కానీ ధరించడం, లేదా చిన్న రుమాలునైనా దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది. ఇక నలుపు రంగు కూడా శనిగా అనుగ్రహానికి పొందినటువంటి అత్యంత శక్తివంతమైన రంగు కనుక ఇది కూడా, ఈ నలుపు రంగు కూడా కాస్త మిమ్మల్ని దృష్టి ప్రభావం నుంచి దూరం చేస్తుంది. అలాగే అదృష్ట సంఖ్యలు వచ్చేసి 5, 8 అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున అకస్మాత్తుగా వచ్చే ఒక ఫోన్ కాల్ సందేశం ద్వారా మీరు వినబోయేటువంటి ఒక శుభవార్త ఏదైతే ఉందో అది కష్టానికి ఫలితం ఇచ్చే, పనులు పూర్తి అయ్యే సూచనలు కూడా రేపటి రోజున రాబోతున్నాయి. రేపటి రోజున మీరు ఒక శుభ సూచికంగా భావించవచ్చు. పడమర దిక్కు యొక్క ప్రయాణం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మంచి మంచి వార్తలు వినే అవకాశం, ఆర్థిక లాభాలు, కొత్త పరిచయాలు, సాయంత్రం తర్వాత మీకు పడమర దిశలో ప్రయాణం చేస్తే ఎంతైనా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున అవసరం ఉంటే తప్ప మీ అనవసరంగా అయితే ప్రయాణాలు పెట్టుకోవద్దు. బయలుదేరే ముందు దేవుడి పేరు జపించటం, గ్లాస్ నీళ్ళు తాగి బయలుదేరటం, ఇటువంటివన్నీ ఆచరించడం వల్ల
రేపటి రోజున మీరు చేరవలసిన గమ్యాన్ని చాలా సులభతరంగా అయితే చేరుతారు. అకస్మాత్తుగా ఫోన్ కాల్ రావడం ద్వారా మీరు రేపటి రోజున ఎక్కువగా కనిపించే ఇటువంటి నంబర్స్‌ను మీ యొక్క ముందుగా చెప్పబోయే సంకేతాలు ఇవన్నీ తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. ఎటువంటి పనులు ప్రారంభించినా కాస్త ఆలోచించి ముందు జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయడం చాలా మంచిది. కొన్ని చిన్న విషయాలు కూడా పెద్దవిగా మారబోతున్నాయి. అటువంటి సాధారణంగా కనిపించవచ్చు కానీ ఉదయం లేచి పనులు చేసుకోవడం అన్నీ మామూలుగానే సాగుతాయి. తెలియకుండానే సాయంత్రం దగ్గర పడుతున్న కొద్దీ మీ యొక్క జీవితంలో పెను మార్పు అనేది చేరువవుతుంది. సరిగ్గా సాయంత్రం తర్వాత ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో కొత్త మలుపు అయితే మొదలు కాబోతుంది. ఆ ఫోన్ కాల్ ప్రత్యేకం ఎందుకంటే మీకు దేవుడు పంపిన ఒక చిన్న సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. ఆ కాల్ ద్వారా మీకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి. ఎదురు చూసినప్పుడు ఒక శుభవార్త మీ చెవిన పడుతుంది. అలాగే మీ మనసులో ఉన్న సందేహాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఎవరేమనుకున్నా నిజమా లేదా అనుమానమా అనే తప్పకుండా యొక్క ఫోన్ కాల్ వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు రావచ్చు. ప్రమోషన్స్ గురించి సమాచారం గురించి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవ్వడం, ఆర్థికంగా డబ్బు రావడానికి మార్గం తెరుచుకోవడం, బాకీలు వసూలు కావడం, పెట్టుబడులపై మంచి ఫలితాలు ఆశించటం, ఇటువంటివన్నీ దూరమైన వ్యక్తులన్నీ మళ్ళీ అపార్థాలు తొలగిపోయి సత్సంబంధాలు ప్రారంభం కావటం, ఇటువంటి అవకాశాలన్నీ చక్కగా కనపడుతున్నాయి. ఈ యొక్క కాల్ ద్వారా మీకు జీవితంలో ఒక స్త్రీ పాత్ర ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. ఆమె మీకు సపోర్ట్ చేస్తుంది. మీ జీవితంలో వెలుగును తప్పకుండా తీసుకొస్తుంది. మీ బాధలను అర్థం చేసుకుంటుంది. ఆమె వల్ల మీరు కాస్త మానసికంగా బలంగా మారబోతున్నారు. జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది. ఇక మనసులో జరిగే మార్పులు కొత్తగా వచ్చేసి ఆలోచించడం ప్రారంభిస్తారు. భయాందోళన తొలగిపోతాయి. ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్నటువంటి గమనించవలసిన విషయాలు వచ్చేసేసి మిమ్మల్ని మిస్ చేసుకొని మిమ్మల్ని తెలియకుండా మిమ్మల్ని మాట్లాడుకోకుండా దూరమైన ఒక బంధం మిమ్మల్ని మళ్ళీ తిరిగి కలవబోతుంది. ఇది ఒక దైవ సంకేతం కాదు. యాదృచ్ఛికం అయితే కాదు, కానీ కర్మ ఫలితం అనేది కష్టాలు మీ యొక్క ప్రతిఫలం అనేది గుర్తుపెట్టుకోండి. సాయంత్రం తర్వాత తప్పకుండా ఫోన్ కాల్ ద్వారా వచ్చే మీకు ఒక అవకాశం, ఒక మార్పు, ఒక కొత్త ఆరంభం ఇవన్నీ కూడా మీరు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. మీ జీవితాన్ని తప్పకుండా మార్చబోతుంది. రేపటి రోజున యొక్క రాశిగల వారికి సాధారణంగా కల్పించిన అన్ని రంగాలలో కూడా చిన్న అవకాశాలు అలాగే మంచి ఫలితాలు కూడా కనిపించబోతున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి ఇటువంటి వ్యక్తులు మీ యొక్క పెండింగ్ పనులన్నీ పూర్తయి చిన్నపాటి గుర్తింపులు కూడా మీకు లభించబోతుంది. చిన్న ప్రశంసలు కూడా అందుకోబోతున్నారు. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికైతే కొత్తగా మీకు అవకాశాలు తలుపు తట్టబోతున్నాయి. అలాగే మీకు కొత్త కస్టమర్లు కూడా పరిచయం కాబోతున్నారు. విద్యార్థులు చదువులో మంచి ఫోకస్ పెట్టి మీరు ఏకాగ్రతతో చదవడం ద్వారా మంచి ఫలితాలను కూడా మీకు లభించబోతున్నాయి. మీ యొక్క టాలెంట్కు గుర్తింపు రావడము ఇటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కుటుంబం గురించి శాంతి వాతావరణం, ఇంట్లో సంతోషకరమైన సంఘటనలు, బంధువుల నుంచి వచ్చే శుభవార్తలు, చాలా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనబడుతుంది. సత్సంబంధాల పట్ల అపార్థాలు తగ్గిపోతాయి. దగ్గరతనం పెరుగుతుంది. పరిచయం శుభప్రదంగా మారుతుంది. ఆరోగ్యం గురించి తెలుసుకున్నట్లయితే చిన్నపాటి అలసట తగినంత విశ్రాంతి తీసుకుంటే తప్పకుండా మొత్తం ప్రశాంతంగా మారుతుంది. రేపటి రోజున ఆరాధించవలసిన దేవత వచ్చేసి రేపటి రోజున శత్రుపీడలు భయాందోళనలు తొలగిపోవడానికి హనుమాన్ చాలీసా పఠించటం లేదా వినడం ద్వారా మీకు తగిన మంచి ఫలితం కూడా చూడబోతున్నారు. రేపటి రోజున మీరు తప్పకుండా తమలపాకు పూజలో పాల్గొనడం, సింధూరం పూజ చేయించడం ద్వారా మీకు మంచి లాభాలు అయితే రాబోతున్నాయి. మీ కుటుంబ సభ్యులు, సహోద్యోగులు ఎవరైనా కావచ్చు, కొత్తగా పరిచయమైన వ్యక్తులు కావచ్చు, ఒక మంచి సమాచారం అయితే మీకు తప్పకుండా రేపటి రోజున అందబోతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.